ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్ అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. జీవితాన్ని చాలా ఒక గజేతగాడిలా ఈదుకుంటూ ముందుకు పోతారు. మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారు. గతం కంటే మంచి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. బాగుంది. ఈ మిథున రాశి వారికి గోచార ఫలితాలు అయితే బాగున్నాయి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే, ఒక్కొక్కసారి పనులు చిన్న ల్యాగ్ కావటం. అయ్యో ఏమిటి పనులు ల్యాగ్ అవుతున్నాయి, గురువుగారు చూస్తే అద్భుతంగా చెప్పారంటే ఏం భయపడకండి, అవే అయిపోతూ ఉంటాయి. మరి ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడైతే కంట్రోల్ చేయటం అవసరమో అక్కడ కంట్రోల్ చేయాలి. అనవసరమైన విషయాలకి మీరు ఖర్చులు పెంచుకుంటూ పోతే ముందు ఎదురు దెబ్బలు అయితే తప్పవు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాస్త సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆవేశాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి. కోపం, ఏదో ఎమోషన్స్
వెంటనే ఎవరినో ఏదో అనేయటం, ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాటలు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులే కదా అని మాట విసిరిస్తే వారు కూడా మనుషులే కదా, కాస్త మనసు నొప్పి పెడతా ఉంటుంది. అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ మధ్య గ్యాప్ పెరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక స్థిరాస్తులు, భూములకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఆగస్టు 26 వరకు ఆగటం మంచిది. ఆ తర్వాత ఏదైనా కమిట్మెంట్లు, సెటిల్మెంట్లు చేసుకోండి. ఎందుకంటే కాస్త కుజుడు జన్మరాశిలోకి వస్తాడు, భూములకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా బాగానే ఉంటాయి, చేయగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. నిరుద్యోగులైతే కాస్త అటు ఇటుగా ఉంది, అంటే ఆశ ఎక్కువ, అవకాశాలు తక్కువ. కొద్దిగా గట్టి ప్రయత్నాలు చేయాలి. రాజకీయ నాయకులకైతే అంతుచిక్కని సమస్యలు, ఒకటి తర్వాత ఒకటి, ఎటు చేయాలో అర్థం కాదు. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్తో మీరు సన్నిహితంగా ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. వారి సలహాలతో మీ ప్రాబ్లమ్స్ని లీడ్ చేస్తుంటారు. ఉద్యోగస్తులకు చూసినట్లయితే అధికారులతో సఖ్యత ఇప్పుడు పెరుగుతుంది. గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి కూడా శుభ సమయంగానే చెప్పాలి. అయితే నూతన ఒప్పందాలు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఆటంకాలు అయితే వచ్చేస్తాయి. వాటిని మాత్రం కాస్త తెలివిగా పరిష్కరించుకోవాలి. ఏదో ఒక ఇబ్బంది, ఎందుకంటే మీరు ఎదుగుతున్నారంటే ఎవడో చూడలేని వాడు ఉంటాడు, వాడు వచ్చి చిన్న వేలు పెడతాడు. ఎందుకండి వాడికి ఇలాంటి మాటలు, సూటిపోటి మాటలు అన్నీ అంటాం. దీనివలన మీరు ఇబ్బంది పడటం, వాడు ఏదో చిన్న పొల్లబెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వీడితో అగ్రిమెంట్ నేను చేసుకోవాలా లేదా అనేటువంటి ఇబ్బంది ఉంటుంది. మీరేమీ లేదు, ఎక్కడో ఒక మంచి సెంటర్లో ఒక ఇల్లు చూస్తారు, లేకపోతే ఒక వ్యాపారానికి ఒక షాప్ చేసుకుంటారు. ఆ యజమాని, షాప్ యజమాని మీకు ఇస్తానని మాట ఇస్తాడు. తర్వాత మీరు వెళ్ళి అడిగితే వాడు లేదండి అంటాడు. ఈలోడగా మీ గురించి ఎంక్వైరీ చేసేప్పుడు ఎవడో ఒకడు మీ మీద నెగిటివ్గా చెప్పటం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. వాటిని వాళ్ళు అలా రిక్వెస్ట్ చేసుకొని మరలా వాళ్ళు ఒప్పించటం అన్నీ చేస్తారు. షేర్ మార్కెట్ అయితే అనుకూలంగానే ఉంది, అలా అని అతిగా పెట్టుబడులు పెట్టద్దు. కళాకారులు, టీవీ కానీ, సినీ రంగం కానీ, ఇతర కళాకారులందరూ చాలా జాగ్రత్తగా, ఎంతైనా శ్రమిస్తే కానీ అవకాశాలు రావు. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు సూర్యుడు అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా మరలా సెటిల్ అవుతుంది, పర్వాలేదు. విద్యార్థులకు కూడా శుభ సమయంగానే చెప్పాలి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఏదైనా ఎగ్జామ్స్ ఉండేటప్పుడు మాత్రం అతిగా ఉత్సాహాన్ని చూపించొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు. లేకపోతే మీకు అన్నీ వచ్చినట్టే ఉంటాయి, రాసేటప్పటికి మర్చిపోతారు. జాగ్రత్త. అలాగే ఒకసారి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి, బుధుడు, అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మరి శుక్రుడు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, జాగ్రత్త ఇక్కడ. ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. మిథున రాశి వారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. శుక్రగ్రహానికి భార్గవాయ విద్మహి అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం, సాయంత్రం పఠించండి. అలాగే అమ్మవారిని ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.